మళ్ళీ కూడా ఎన్టీఏ ఎన్ఎంసి నీట్ ఆస్పిరెంట్స్ ని మళ్ళీ కన్ఫ్యూజ్ చేశాయి. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సందీప్ కొనిదల. తమ్మేం చూసారు కదా, నీట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ లో కాదండి చేంజ్ అయింది, నీట్ క్వశ్చన్ పేపర్లో. మీ భవిష్యత్ మా బాధ్యత. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చాలా మంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, నాకు తెలిసిన ఫ్రెండ్స్, బంధువులు చాలా మంది కాల్ చేసి నీట్ ప్యాటర్న్ మారిపోయిందంట కదా. నేను చాలా సెర్చ్ చేశాను, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసాను. నేను కూడా నిజంగా మారిందా, మనం ఏమైనా వెనకబడే మనకు తెలియదేమో, మనకున్న 12 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఇదే ఫీల్డ్లో, మనకు తెలియదేమో, నేను కన్ఫ్యూజ్ అయితే ఆల్రెడీ నేను చూసిందే ఎన్టీఏ నోటీస్. మనం వీడియో చేయటం ఏంటది, అది ఎలాగా పిల్లలకి కాలేజ్ చెప్తారు, మనం కొత్తగా చేయాల్సిన అవసరం లేదు అనుకున్నాను. కానీ నాకు వచ్చిన ఫోన్స్ని, మెసేజ్ని చూస్తే నీట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారిపోయిందని దాదాపు 20 నుంచి 25 మంది నాకు స్టూడెంట్స్, పేరెంట్స్ కాల్ చేసి, అలానే బంధువులు, ఫ్రెండ్స్ కూడా ఇదే మాట చెప్పాను. కానీ నేను చాలా రీసెర్చ్ చేశాను. నీట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారలేదు కదా, మారదని కూడా మొన్న రీసెంట్గానే మన పబ్లిక్ నోటీస్ ఇచ్చింది ఎన్టీఏ అండ్ ఎన్ఎంసి. ఎలా మారింది ఏంటని చూస్తే, మారింది నీట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కాదండి, మారింది నీట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, చాలా మంది ప్రాబ్లం ఏంటంటే తమ్ముళ్ళు ఒకటి పెట్టేసి కంటెంట్ ఒకటి చెప్తారు, అది కాదు, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చేస్తారు. విధంగా మారింది నీట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. అసలు వాస్తవం చెప్పాలంటే అసలు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మారలేదు. 2019లో 2018లో ఏ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే ఉందో ఆ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేశారు. ఇటు పక్క నోటీస్, ఎన్టీఏ వచ్చి నోటీస్ డిస్ప్లే అవుతుంది. నేను కూడా మీకు చదివి వినిపిస్తాను. పబ్లిక్ నోటీస్ 25th January 2025. Subject to clarification, question paper pattern and the examination duration for NEET 2020. మళ్ళీ చదువుతున్నాను. Subject to clarification on question paper pattern and examination duration for NEET UG 2025. ఇది సబ్జెక్ట్ అండి. ఓకే, కింద మ్యాటర్ ఏంటంటే, the National Testing Agency has been conducting NEET UG since 2019 on behalf of National Medical Commission. అంటే NMC గురించి చెప్పారు. అంటే ఏం చెప్పారంటే, ఫస్ట్ పారాకి అర్థమైందంటే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హ్యాస్ బీన్ కండక్టింగ్ నీట్ యూజీ సిన్స్ 2019 ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎన్ఎంసి. 2019 నుంచి మేము ఎన్ఎంసి కొరకు ఎన్టీఏ పరీక్ష కండక్ట్ చేస్తుంది అని చెప్పారు. అలానే సెకండ్ ప్యారలో ఏం చెప్పున్నారో చూడండి. సెకండ్ ప్యారలో ఏం చెప్పారంటే, all NEET UG 2025 aspirants hereby inform that question paper pattern and examination duration will revert to pre-COVID format. ఇది ఫస్ట్ పారాలో ఫస్ట్ సెంటెన్స్. ఏం చెప్పారంటే, నీట్ యూజీ 25 ఏదైతే ఉందో దాంట్లో మేము పాత విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. కోవిడ్ కంటే ముందు విధానం అయితే ఏదైతే ఉందో, నీట్ ఎగ్జామినేషన్ ఎలా అయితే కండక్ట్ చేస్తాం, సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము అని చాలా క్లియర్ చెప్పారు. నెక్స్ట్, there will not be section B anymore, hence there will be a total 180 questions compulsory, 45 questions each in physics, 45 questions in chemistry, 90 questions in biology, which will be attempted by the candidates in 180 minutes, thereby removing any optional questions and extra time introduced due to the COVID. చెప్పింది ఏంటంటే, సెక్షన్ బి అనేది రిమూవ్ చేయడం జరిగింది. నీట్ 2025 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ సెక్షన్ బి అనేది ఉండదు. అలానే ఫిజిక్స్ 45 క్వశ్చన్లు, కెమిస్ట్రీ 45 క్వశ్చన్లు, బయాలజీలో 90 క్వశ్చన్లు, మొత్తం కలిపి 80. ఈ 180 క్వశ్చన్లకు గాను 108 నిమిషాలు మాత్రమే కేటాయించడం జరిగింది. మీకు ఆప్షనల్గా ఎక్స్ట్రా క్వశ్చన్స్ అంటూ ఏమీ ఉండవు. 3 గంటల సమయం మాత్రమే ఇస్తున్నామని చాలా క్లియర్గా చెప్పేశారు. అంటే ఒక్క క్వశ్చన్కి 1 నిమిషం మాత్రమే. తర్వాత క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, మన నోటీస్ చదువుతున్నాను. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, ది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ విల్ బి కండక్ట్ 180 క్వశ్చన్స్ కంపల్సరీ. ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ లో 108 క్వశ్చన్స్ కంపల్సరీగా ఉంటాయి, ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉండవు అని చెప్తున్నారు. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్, the question paper will consist of 180 compulsory questions. The question paper pattern లో ఏముంటాయి, 180 క్వశ్చన్స్ ఉంటాయని చెప్తున్నారు.
అలానే ది ప్రొవిజన్ క్వశ్చన్ పేపర్ ఇంట్రడ్యూస్ టెంపరరీ COVID-19 విల్ బి నో లాంగర్. COVID-19 అప్పుడు ఏదైతే మేము ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇంప్లిమెంట్ చేసామో ఆ ప్యాటర్న్ 2025 నుంచి ఉండదని చెప్తున్నారు. ఎగ్జామినేషన్ డ్యూరేషన్, ది టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ విల్ బి 80 minutes 3 hours. ఎగ్జామినేషన్కి 180 minutes ఇస్తున్నాము, 3 hours ఉంటుందని చెప్తారు. అనుకుందే కదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఫిజిక్స్, కెమిస్ట్రీలో వచ్చి ఒక్కొక్క సబ్జెక్ట్ 45 మార్కులు, 90 మార్కులు, బయాలజీ 90 మార్కులు, మొత్తం 180 మార్కులు. 180 మార్కులు అంటే 3 గంటలు ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క. డీట్ ఆస్పిరెంట్స్ ప్రిపేర్ వెల్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. మీరు మీ ఎగ్జామినేషన్ జాగ్రత్తగా రాయండి. ఇక్కడి నుంచి మేము మీతో రెగ్యులర్గా వారానికి 4 రోజులు లైవ్ వీడియో సెషన్లో మీరు అడిగే క్వశ్చన్, ప్రతి క్వశ్చన్ మేము సమాధానం చెప్తాము ఓపిక్గా. మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మేము ప్రతిసారి చెప్పేదే డూ షేర్, లైక్, కామెంట్ అవర్ వీడియో అండ్ షేర్ ద వీడియో. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే అబ్రాడ్లో చదువుకోవాలనుకున్న స్టూడెంట్స్కి మేము ఈ సంవత్సరం నుంచి బ్యాంక్ లోన్స్ ఆల్రెడీ ప్రాసెస్ చేసాము. COVID-19 తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం నుంచి ప్రాసెస్ చేస్తున్నాము, ఎందుకంటే RBI రూల్స్ కొన్ని మారాయి కాబట్టి. ఎవరైతే అబ్రాడ్ MBA చేయాలనుకుంటున్నారో మేము అందరికీ లోన్స్ ప్రొవైడ్ చేస్తాం, అది కూడా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్కి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. టాటా, బాయ్ బాయ్.